హలో గాయ్స్, ఈ రోజు అయితే మనం మెసేజ్ థియేటర్ కి వచ్చేసాం. ఈ రోజు లక్ష్మీ కటాక్ష మూవీ అయితే వచ్చేసాం. ద స్పెషల్ థింగ్ అబౌట్ దిస్ మూవీ, ఈ మూవీలో మన షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంతా, మన తాడిపత్రిలో ఉన్న షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అంతా పనిచేశారు. లెట్స్ గో ఆన్ ఆస్క్ ద రివ్యూ. లక్ష్మీ కటాక్ష కాసులతో కప్పుంది ఈ రంగులలో. ధర్మ, నువ్వు ఎమ్మెల్యే అవడానికి కావాల్సిన బంధుకోతులు బయలుదేరిపోతున్నాయి. చాలా బాగుంది. సమాజానికి మంచి సందేశం ఉంది. ఇటువంటి కథ రాసిన రైటర్లు, ఈ కథను ప్రోత్సహించిన నిర్మాతలను మనం అభినందించాలి. సమాజము ఈ సినిమా నుంచి వచ్చే రాబోయే ఎన్నికల్లో వారి విధానాన్ని ప్రదర్శించాలని చెప్పి మంచి కథాంశంతో సినిమా ముందుకు వెళ్తుంది. చాలా బాగుంది. ఉన్న సిచ్యువేషన్స్లో ఆదరించాలి, ప్రొడ్యూసరా ఎవరైనా మీకు ఏం నచ్చింది? మూవీలో ఆర్టిస్ట్ కాకుండా మీకు పర్సనల్గా మూవీ ఇలా రాయలసీమలో 40 రోజులు కష్టపడి ఆడియన్ ఇప్పటి నుంచి థియేటర్ నుంచి బయటకు వస్తాడు. అట్లా లేదు, వెల్కమ్ ఎట్లా అనిపించింది? అలా ఆగనా రేటింగ్ ఉంది సార్? 5 out of 5 నా 5 out of 5 నా. అవునా? మీకు నచ్చింది 100 డేస్ పక్కా ఇది. 100 డేస్ పక్కా ఇది. కలెక్షన్ 100 కోట్ల సినిమాల కలెక్షన్ అడుగుతావా? 100 కోట్ల సినిమాల కలెక్షన్ అడుగుతావా? హలో అన్న, నమస్తే. నా ఈ మూవీలో చూసినట్టుంది. ఇక్కడ ఉన్నారా మీరు? రేసుగురంలో సుధీర్ చూసాను. సూపర్ చేశారు అసలు. హీరో కూడా ఈ మూవీ చూసారు కదా. సో వాట్స్ యువర్ ఫీలింగ్? మిమ్మల్ని మీరు ఒక పెద్ద స్క్రీన్లో చూసుకున్నప్పుడు వాట్స్ యువర్ ఎగ్జాక్ట్? నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఛాన్స్ ఇచ్చిన సూర్య సార్కి చాలా థ్యాంక్స్. అండ్ కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా వచ్చింది. అందరూ వచ్చేసి ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఓట్ వేయండి. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి చూడండి, ఒకసారి 10 మందికి చెప్పండి. చాలా తర్వాత సాయి కుమార్ గారి కంప్లీట్ యాక్షన్ పర్ఫార్మెన్స్ సినిమా అయితే మీకు చాలా ఎంటర్టైన్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత ఓటుకు సంబంధించి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, లవ్ స్టోరీ మొత్తం అన్ని కాన్సెప్ట్ చెప్పాలి. సో చాలా అంటే చాలా బాగుంది. అందరూ వచ్చి తప్పని చూడాలి. అందరూ ఎంకరేజ్ చేయాలి. రాయలసీమ సంబంధించి ఫ్యాన్స్ అందరూ సినిమా ఎంకరేజ్ చేయాలి. సో ఈ పొలిటికల్ టైంలో మీరు అందరూ చూసి ఓటు ఎవరికి వేయాలని ఆలోచించడానికి కూడా ఈ సినిమా అవకాశం ఇస్తుంది. లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మీకే అడగాలి. సో ఓవరాల్గా మూవీ ఎంత డెవలప్ చేస్తుందని మీ ఫీలింగ్? జస్ట్ ప్రెడిక్షన్.
తెలియదు. సో టాక్ అయితే బాగా వస్తుంది, స్క్రీన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎక్కువ మంది సినిమాకి రావడం వల్ల స్క్రీన్స్ కూడా పెరిగి కలెక్షన్ మనం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుందని వచ్చేసారు కదా, ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. నా పేరు రంజిత్ కట్ట, క్రికెట్ ఫ్రమ్ అనంతపూర్. నేను యాక్టర్ కూడా ఒక 15 ఫిలిమ్స్ చేశాను. కానీ ఈ సినిమా నుంచి నాకు బ్రేక్ వచ్చి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను. సూర్య డైరెక్టర్ చాలా బాగా చేశాడు ఈ ఫిలిం. సినిమా నిజంగానే చాలా బాగా వచ్చింది. మంచి పొలిటికల్ థ్రిల్లర్, కరెక్ట్ టైంలో రిలీజ్ అవుతుంది. చూడాలని చెప్పి దీన్ని మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన తాడపత్రి డైరెక్టర్ సూరికి, ఈ లవింగ్ బ్రదర్స్ ఆఫ్ తాడపత్రి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ వచ్చేసారు కదా, ఫీలింగ్ అంటే ఇది మాటలో చెప్పలేదండి. ఖచ్చితంగా అందరూ సినిమా చూడండి. దిస్ ఈజ్ లక్ష్మీ కనెక్షన్, ఒక పొలిటికల్ సెక్టారికల్ మూవీ. అంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందంటే, ఎంటర్టైన్మెంట్ పాటు మనం ప్రెసెంట్ ఓటర్కి ఓటు ఎలా ఎలా ఓట్ వేయాలంటే సమాజాన్ని ఓటుతోటి చూసారు కదా లక్ష్మీ కటాక్షం మూవీ రివ్యూ. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఎంజాయ్ చేయండి. దిస్ ఈస్ బాబా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.